ఎన్నో ఆటుపోట్లు అవరోధాలు ఎన్కౌంటర్ల నడుమ మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ వార్షికోత్సవాలకు సిద్దమైంది. నేటి నుంచి వారం రోజుల పాటు దండకారణ్యం వేదిక కాడింది. 2004 సెప్టెంబర్ 21న సాయుధ దళాలు మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి 16 రాష్ట్రాల్లో మావోయిస్టులు సమాంతర పాలన నిర్వహించారు. రెడ్ కారిడార్ ని విస్తరించే క్రమంలో పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ముఖ్యంగా 2024 నుంచి ఆపరేషన్ కగార్తో 21 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్తో సుమారు 400లకు పైగా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కంచుకోటలు బీటలు మారాయి. లొంగుబాట్లు, నిర్బంధాలు, ఎన్కౌంటర్లతో భద్రతా బలగాలు పైచేయిని సాధించాయి. నక్సల్స్ ప్రాబల్యం కలిగిన దండకారణ్యాన్ని ఒక్కొక్కటిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. హింసాత్మక ఘటనలకు కేంద్ర బిందువైన బస్తర్ డివిజన్ కు విముక్తి ప్రాంతంగా మార్చే దిశగా పావులు కదుపుతున్నాయి. 2026 నక్సల్స్ మిషన్ తో సాగుతున్న పోరుతో కంటి మీద కుణుకులేని మావోయిస్టులు పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాలకు పిలుపునివ్వడం కలకలం రేపుతోంది. వామపక్ష తీవ్రవాద అణచివేతకు కేంద్రం ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. దండకారణ్యంలో ఆయువు పట్టుగా ఉన్న అబూజ్ మల్లో మావోయిస్టు పార్టీ దళపతి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ను ఎన్కౌంటర్ చేసి కోలుకోలేని దెబ్బతీసింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలను శోధించి విజయం సాధించింది. కేంద్ర, రాష్ట్ర కమిటీల కీలక నేతలు నేలకొరగడం, వేల సంఖ్యలో లొంగుబాటు పట్టడం మావోలకు శరఘాతంగా మారింది. హైదరాబాద్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. గాజుల రామారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ చర్యలను అక్కడి స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పిల్లలు పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళలేను సార్. ప్లీజ్ నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, లేదా అట్లీస్ట్ 2 డేస్ టైం ఇవ్వండి సార్. అన్ని నా సార్ నేను మొన్ననే కొనుక్కున్నాను సార్. అన్ని ఈఎంఐలు పెట్టి సార్. నాది ఖాళీగా లేదు సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. గాజుల రామారంలోని సుమారు 100 ఎకరాలకు పైగా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 4500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కబ్జాదారులు ఈ స్థలంలో 60 నుంచి 70 గజాల చిన్న ఫ్లాట్లు చేసి ఒక్కో ఇంటిని సుమారు 10 లక్షలకు విక్రయించినట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. దీనిపై అందిన ఫిర్యాదులతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది పోలీసులు వారిని నిలువరించి బలవంతంగా పక్కకు తప్పించారు. స్థానికుల ఆందోళనలు నిరసనల మధ్య అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్తో గాజుల రామారం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మా ముంగడు రమ్మని చెప్పు తీసుకొని కొడతాం వాడిని. చెప్పు తీసుకొని వాడిని గెలిపించినందుకు చెప్పు తీసుకొని కొడతాం. ఆ పాపం మేము కట్టుకున్నాం కదా, అందుకోసం వాడిని చెప్పు తీసుకొని కొడతాం. చెప్పులు మెడలేసి కొడతాం. చిన్న చిన్న పిల్లలని వీడు నడవలేడు. వీడు నడవడానికి చేత కాదు. వీనికి వికలాంగుడు ఉన్నాడు. దీనికేమో చెవు లేదు సార్. చూడండి బయట వండుకొని వచ్చినా వండుకొని వస్తారు సార్. వాళ్ళ భార్య కూడా వంటదా? భార్య కూడా వంటదా? పిల్లలు లేరా రేవంత్ రెడ్డికి? ఆడపిల్లలు లేరా? మాయసుడు బిడ్డలు లేరా? మాయసుడు భార్య లేదా? అందరూ ఉసురు పోసుకోవాలి సార్. మీరు కూలర్ పట్టి పోతారు. మా పిల్లల్ని మేము బజార్లో వండుకోవాలి. చిన్న చిన్న పిల్లలకు తిండి లేక ఇప్పుడు మేము ఏం చేయలేదు. సరే గవర్నమెంట్ మేము గవర్నమెంట్ కాదు, మీరే గవర్నమెంట్. అవునన్నా గవర్నమెంట్ మీకు ఇల్లు ఇస్తాం, మీరు ఇది ఉండండి కదా, మీ భూమి తీసుకుంటామని చెప్పాలి కదా సార్. పొద్దుగాల నుంచి పిల్లలు వేసుకోవడం ఉంటే మా పరిస్థితి పనికి పోతే మాకు తిండి లేకపోతే లేదు. నడి రోడ్ల తింపిండి. ఏం గవర్నమెంట్ సార్ ఇది? చిన్న అవుతుంది మాకు పొట్ట కాదుతున్నా సార్. మమ్మల్ని రోడ్డు కూడా ఇల్లు కూడా అట్టి మమ్మల్ని రోడ్డు మీద వేసారు. మేము ఎక్కడ బతకాలి? మేము ఎక్కడ మాకు ఇల్లు చూపెట్టాలి. ఇది గవర్నమెంట్ అని అంటారు. మేము కాదన్నాము. మమ్మల్ని ఇల్లు చూపెట్టాలి. ఇల్లు కూడా ఇల్లు చూపెట్టాలి. పిల్లలు వేస్తే మాకు పొట్ట కాదుతుంది సార్. బాపట్ల జిల్లా చీరాలలో సైబర్ నేరగాళ్లు మరోసారి తమ పంజా విసిరారు. రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడిని టార్గెట్ చేసిన కేటుగాళ్లు మనీ లాండరింగ్ కేసులో ఆయన పేరు ఉందని నమ్మబలికి ఏకంగా 1,10,00,000 మోసపోయేలా చేశారు. డాక్టర్ ఆధార్ నెంబర్తో సిమ్ కార్డు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై కేసు నమోదైందని మోసగాళ్లు ఫోన్ చేసి భయపెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే తన ఖాతాలోని మొత్తం డబ్బును వారికి బదిలీ చేయాలని సూచించారు. ఆర్బీఐ పేరుతో నకిలీ లేఖ పంపించి డబ్బు తిరిగి ఖాతాలో జమ చేస్తామని నమ్మబలికారు. వీరి అబద్దాలను నమ్మిన బాధితుడు తన ఖాతాలోని 1,10,00,000 రూపాయలను విడతల వారీగా బదిలీ చేశారు. అనంతరం వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచితుల ఫోన్ కాల్స్ కు స్పందించకూడదని, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సీఐ సుబ్బారావు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదవడం జరిగింది. ఇదేంటి అంటే, ఒక రిటైర్డ్ డాక్టర్ గారికి ఒక అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చి మీ ఆధార్ మీద వేరే ఒక సిమ్ ఒకటి జనరేట్ అయింది. ఆ సిమ్ నుంచి ఇల్లీగల్ థింగ్స్కి సంబంధించినటువంటి మెసేజ్లు, హరాసింగ్ మెసేజ్లు వేరే వాళ్ళకి పంపించారు. ఇక్కడ మనీ లాండరింగ్ కేసు ఒకటి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన అమౌంట్ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది. మీరు దాని నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే, మీరు దాంట్లో ఉన్న అమౌంట్ ఫలానా ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, ఆర్బీఐ వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ పంపిస్తారని చెప్పని చెప్పడం జరిగింది. అలా వీళ్ళు 1,10,00,000 రూపాయలు పంపించడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఎంతకీ రెస్పాండ్ కాకపోయేసరికి వీళ్ళు మోసపోయాలని చెప్పేసి తెలుసుకొని వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
నంద్యాల జిల్లా మహానందిలో భారీ వర్షం కురుస్తోంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో పాలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు ప్రవాహం పెరగడంతో ఎంసీ ఫారం గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల పరిసరాలు పూర్తిగా జలమయమయ్యాయి. కళాశాలలోని విద్యార్థులు గదుల్లోనే చిక్కుకుపోయారు. ఇదే సమయంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పశు పరిశోధనా కేంద్రంలో ఉన్న ఒంగోలు జాతి ఆవులు వరద నీటి ప్రవాహాన్ని భయాందోళనతో చూస్తున్నాయి. వరద ప్రవాహం మరింత పెరిగితే కళాశాల పరిశోధనా కేంద్రం ఎంసీ ఫారం గ్రామం పూర్తిగా నీట మునిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు విద్యార్థులు పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. నంద్యాల జిల్లా మహానందిలో భారీ వర్షం కురుస్తుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో పాలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వాగు ప్రవాహం పెరగడంతో ఎంసీ ఫారం గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల పరిసరాలు పూర్తిగా జలమయమయ్యాయి. కళాశాలలోని విద్యార్థులు గదుల్లోనే చిక్కుకుపోయారు. ఇదే సమయంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పశు పరిశోధనా కేంద్రంలో ఉన్న ఒంగోలు జాతి ఆవులు వరద నీటి ప్రవాహాన్ని భయాందోళనతో చూస్తున్నాయి. వరద ప్రవాహం మరింత పెరిగితే కళాశాల పరిశోధనా కేంద్రం ఎంసీ ఫారం గ్రామం పూర్తిగా నీట మునిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు విద్యార్థులు పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా బాసరా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న శారదా బేకరీలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు సీసీ కెమెరా డీవీఆర్ ను ధ్వంసం చేసి ఆధారాలను నాశనం చేశారు. దుకాణ యజమాని దశరథ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో షార్ట్ సర్క్యూట్ తో నష్టపోయిన తనకు మళ్లీ చోరీ జరగడం బాధాకరమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసరా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న శారదా బేకరీలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు సీసీ కెమెరా డీవీఆర్ ను ధ్వంసం చేసి ఆధారాలను నాశనం చేశారు. దుకాణ యజమాని దశరథ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో షార్ట్ సర్క్యూట్ తో నష్టపోయిన తనకు మళ్లీ చోరీ జరగడం బాధాకరమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నంలో నమో యువరన్ను ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద నుండి వైఎంసీఏ వరకు 3 కిలోమీటర్ల దూరం పాటు రన్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, నగర అధ్యక్షుడు పరశురామరాజులు శ్రీకారం చుట్టారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ప్రాంతంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఇలాంటి సేవ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామ రాజు, పార్టీ శ్రేణులు, అనేక మంది యువతీ యువకులు ఉత్సాహంగా రన్ లో పాల్గొన్నారు.
అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడా అనే కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఫిట్ ఇండియా అని చెప్పి ఏదైతే అందరూ కూడా శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేయాలి అని ఆయన ఆలోచన చెప్పడంతో పాటు యోగా అనే ఒక ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా చేయడంతో పాటు దేశంలో యువత అందరూ కూడా శరీరంలో బాగుంటేనే మొత్తం సమాజం బాగుంటుందని, ఆ విధంగా మనందరం కూడా దేనికోసం పరిగెట్టాలి అంటే ఏదైతే ఇవాళ మహమ్మారి మనందరినీ కూడా పట్టి పీడిస్తుందో, యువతకి నైరాశ్యంలోకి నెట్టివేస్తుందో, ఈ దేశాన్ని వెనక్కి నెట్టే ఒక ప్రయత్నం ఇవాళ పుట్టి నీతి ఇవాళ విదేశీ శక్తులు చేస్తున్నాయి. కనుక ఈరోజు దేశం యువత అంతా కూడా కదం తొక్కాలి, అడుగు ముందుకేయాలి. అందరూ కలిసి నిషాముక్త భారతం కోసం అడుగులు వేయాలి. సే నో టు డ్రగ్స్ అనే పెద్ద క్యాంపెయిన్ ఏదైతుందో ఇవాళ ప్రభుత్వాలు తీసుకొని ముందుకెళ్తుంది. అదేవిధంగా యువతని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఇవాళ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నషాముక్త భారత నిర్మాణం కోసం ఈ యొక్క యువ రన్ నిర్వహించడం జరిగింది. మనందరం కూడా తప్పనిసరిగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదనులు గుర్తించుకొని వాళ్ళ యొక్క ఆశయాల వైపు క్రికెట్ ప్రపంచానికి కిక్కిచ్చే ఇండో పాక్ పోరు వారం వ్యవధిలోనే రెండోసారి అభిమానులను అలరించనుంది. ఆసియా కప్ సూపర్ 4 రౌండ్ లో చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. గత వారం జరిగిన మ్యాచ్ లో మొదలైన షేక్ హ్యాండ్ వివాదం, మ్యాచ్ రిఫరీ నియామకంపై చెలరేగిన దుమారం ఈ పోరును మరింత రసవత్తరంగా మార్చాయి. ఇండియా ప్రత్యర్థితో చేయి కలపడానికి ఇష్టపడటం లేదు. పాక్ కు మ్యాచ్ రిఫరీ నచ్చడం లేదు. అయితే గ్రూప్ దశలో పాక్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా మరోసారి అదే రిజల్ట్ ని రిపీట్ చేయాలని డిసైడ్ అయింది. ఇంకోవైపు గత పోరులో ఓటమితో పాటు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించిన సూర్యకుమార్ సేనాపై రివెంజ్ తీర్చుకోవాలని పాక్ భావిస్తుంది. దాంతో ఇరు జట్ల గత మ్యాచ్ తో పోలిస్తే ఈ పోరులో హోరాహోరీ ఖాయంగా కనిపిస్తుంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కెప్టెన్ సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఇండియా సూపర్ 4 రౌండ్ లోనూ అదే జోరు కొనసాగిస్తూ పాకిస్తాన్ పై మరోసారి ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది. దుబాయ్ స్టేడియం పిచ్ లో స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో జట్టు తన స్పిన్ త్రయంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే 8 వికెట్లతో అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్ తో పాటు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి పాక్ బ్యాటింగ్ లైనప్ ను కట్టడి చేయడంలో కీలకం కానున్నారు. గత మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జన్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ చక్రవర్తి తిరిగి జట్టులోకి రానుండటంతో ఇండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. అయితే ఒమన్ తో మ్యాచ్ లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో తలకు గాయమైన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఫిట్నెస్ పై కొంత ఆందోళన నెలకొంది. అక్షర్ అందుబాటులో లేకపోతే తన స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇండియా బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ ఫామ్ లోకి రాకపోవడం, హార్దిక్ పాండ్యా, శివం దూబేకు క్రీజ్ లో ఎక్కువ సమయం గడిపే అవకాశం రాకపోవడం వంటి చిన్న సమస్యలు ఉన్నప్పటికీ టాప్ 4 బ్యాటర్లు పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరని టీం మేనేజ్మెంట్ ధీమాతో ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో చేజింగ్ లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ సూర్యకుమార్ గత పోరులో 50తో మెరిసిన శాంసన్ ఈ మ్యాచ్ లో కూడా కీలకం కానున్నారు. రైట్, ఇక క్రికెట్ ప్రపంచానికి కిక్కిచ్చే ఇండో పాక్ పోరు వారం వ్యవధిలోనే రెండోసారి ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది. ఈవినింగ్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇండియా మరోసారి పాక్ పై గెలిచే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే పోయినసారి మ్యాచ్ లో ఇండియా గెలిచింది. సో ఈ రోజు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా దుబాయ్ లోనే జరగబోతోంది. సో ఈ మ్యాచ్ కు సంబంధించి ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని, ముఖ్యంగా భారత అభిమానులు కావచ్చు, అలాగే పాకిస్తాన్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ
భారత్ 2 మ్యాచ్లను వరుసగా గెలిచి ఉంది. మరొక మ్యాచ్ కు సంబంధించి కూడా ఆ మ్యాచ్ ఇప్పటికే గ్రూప్ దశలోని మ్యాచ్లు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం సూపర్ 4 అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈ సూపర్ 4 మ్యాచ్లలో భాగంగా మొదటి మ్యాచ్ అనేది శ్రీలంక వర్సెస్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇందులో బంగ్లాదేశ్ మ్యాచ్ గెలవడం జరిగింది. ఇక రెండవ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్ కు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అనేది స్పిన్నర్లకు కొంత అనుకూలిస్తూ ఉండడంతో దానికి తోడు మొదటి మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ స్టార్ స్పిన్నర్ ఇండియా నుంచి తను 3 వికెట్లు తీసి పాకిస్తాన్ యొక్క పతనానికి కారణమయ్యాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవడం జరిగింది. తనతో పాటు ఇతర స్పిన్నర్లు కూడా మంచిగా రాణిస్తూ ఉండడంతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈసారి వరుణ్ చక్రవర్తి మీద కూడా సైతం మరొక స్పిన్నర్ అయినటువంటి వరుణ్ చక్రవర్తి మీద ఆశలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే పేలవ ఫామ్ అనేది కొనసాగిస్తోంది పాకిస్తాన్ టీము. ముఖ్యంగా ఓపెనర్ల దగ్గర నుంచి ఇటు ప్రధాన పేసర్ అయినటువంటి షాహిన్ అఫ్రిది లాంటి వాళ్ళు ఆడితే తప్ప మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఘోరంగా విఫలమవుతున్నటువంటి నేపథ్యంలోనే మ్యాచ్కు సంబంధించి ఎలాగైనా సరే భారత్ మీద గెలవాలన్నటువంటి ఆశను పాకిస్తాన్ టీము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ భారత్ దాటికి ఏమాత్రం కోలుకోలేనటువంటి పరిస్థితి మొదటి మ్యాచ్లో ఎదురైంది. అటు బ్యాటింగ్ పరంగా కావచ్చు, బౌలింగ్ పరంగా కావచ్చు. మొదట బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా అత్యంత తక్కువ స్కోర్కే పూర్తిగా ఆల్అౌట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రెండవసారి ఇండియా బ్యాటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా పాకిస్తాన్ బౌలర్లను చాలా ధీటుగా అడ్డుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్కు సంబంధించి ఇక మరోవైపు స్టార్ బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి ఇటు శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర టాప్ ఆర్డర్ నుంచి కూడా కొంత కోలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిలకడగా బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్లో చూసినప్పుడు సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా వాళ్ళు రాణించినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. అభిషేక్ శర్మ లాంటి వ్యక్తులు 13-14 బంతుల్లో ఒక 30-40 స్కోర్ కొడుతున్నప్పటికీ కూడా స్టాండర్డ్గా ఉండటం, కొంతసేపు మ్యాచ్ను నిలదొక్కే ప్రయత్నం చేయడంలో కూడా కొంత విఫలమవుతున్నటువంటి విమర్శలు వ్యక్తం నేపథ్యంలోనే సో ఈ మ్యాచ్కు సంబంధించి ఎలాగైనా సరే భారత బ్యాట్స్మెన్స్ ఇటు స్పిన్ కు అనుకూలిస్తున్నటువంటి పిచ్ కాబట్టి ఖచ్చితంగా కొంత స్టాండర్డ్ బ్యాటింగ్ అనేది చేస్తే భారీ స్కోర్ సాధించి పాకిస్తాన్ ను మరోసారి కట్టడి చేయడం అంత కష్టమేమి కాదు అనేది కూడా అనలిస్టులు చెబుతున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ రత్న. క్రికెట్ ప్రపంచానికి కిక్కిచ్చే ఇండో పాక్ పోరు వారం వ్యవధిలోనే రెండోసారి అభిమానులను అలరించనుంది. ఆసియా కప్ సూపర్ 4 రౌండ్ లో చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. గత వారం జరిగిన మ్యాచ్ లో మొదలైన షేక్ హ్యాండ్ వివాదం, మ్యాచ్ రిఫరీ నియామకంపై చెలరేగిన దుమారం ఈ పోరును మరింత రసవత్తరంగా మార్చాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఇండియా క్రికెట్ టీం ప్రభంజనం సృష్టిస్తుంది. ఎక్కడ ఆడినా కానీ మనదే విజయం అన్న తీరులో ఇండియా టీం అయితే ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ అక్కడ క్రికెట్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం 8 గంటలకు కూడా ఉంది. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా మ్యాచ్ హడావుడిగా జరుగుతుంది. ఒకవైపు మన ఇండియా మళ్ళీ గెలిచి వస్తుందనే కోణంలో కూడా క్రికెట్ ప్రియులతో పాటు అదేవిధంగా చాలా మంది క్రికెట్ వీక్షించే విధంగా ఉన్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా క్రికెట్ ఆడుతూ క్రికెటర్లు కూడా ఒకవైపు దానిపైన ఒక చర్చ జరుపుకుంటున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. సూపర్ 4 మ్యాచ్ లో రెండో మ్యాచ్ ఈ రోజు ఆడబోతుంది కాబట్టి మరి ఇండియా టీం ఏ విధంగా ఆడుతుంది, మొన్న ఆడిన మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ పైన 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇండియా కీర్తిని కూడా ప్రతి ఒక్క చాటే విధంగా కూడా క్రికెటర్లు ముందరికి పోతున్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజు క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మరి వీక్షకులు ఏమనుకుంటున్నారు, క్రికెట్ ఆడేవారు కూడా ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు సాయంత్రం క్రికెట్ మ్యాచ్ ఆడబోతుంది. అదేవిధంగా ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పైన ఈరోజు మ్యాచ్ ఉంది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈరోజు మ్యాచ్?
మనకు ఇండియా తోటి పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడైనా కూడా ఒక బార్డర్లో వార్ జరిగినట్టే ఉంటుంది. 100% ఈసారి కూడా ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే ఎప్పుడు కానీ మన ఇండియాదే పైచేయి ఉంది. ఆసియా కప్లో కానీ ఓడిఐ కానీ ఎక్కడ T20 కానీ మన ఇండియాదే పైచేయి. ఈసారి కూడా 100% ఇండియానే గెలుతుంది. మొన్న ఫస్ట్ లీగ్ మ్యాచ్లలో కూడా ఇండియా 7 వికెట్స్ తేడాతోటి ఈజీగా అలవోకగా గెలిచింది. ఒక పాకిస్తాన్ అనేది ప్రీవియస్ ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఆడేది. ఇప్పుడు అట్లాంటి ప్లేయర్స్ ఎవరు లేరు. మన దాంట్లో కూడా యంగ్ కుర్రాలనేది మన అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇండియా T20 కెప్టెన్, తిలక్ వర్మ, మన తెలుగు తేజం తిలక్ వర్మ, అండ్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వీళ్ళు ఉన్నంత కాలం మన T20కి ఇండియా T20కి అనేది ఎలాంటి టెన్షన్ లేదు. ఈజీగా మనకు పాకిస్తాన్ యాదాది జట్టు మీద పాకిస్తాన్ మీద 100% గెలుస్తుంది. అండ్ ఫైనల్ కూడా వస్తుంది. ఈసారి ఆసియా కప్ కూడా గెలవబోతుంది. సూర్యకుమార్ నేతృత్వంలో 100% గెలుస్తుంది. ఒకవైపు బౌలర్లు మరి ఏ విధంగా ఈసారి ఆడబోతున్నారంటారు? అక్కడ మంచిగా ఆడుతుంటారు. ఈరోజు ఎట్లా ఉంటుంది? బౌలర్లు మంచిగా ఆడతారు. ప్లస్ ఈరోజు మన సూర్యకుమార్ యాదవ్ టీమ్ కెప్టెన్ ఆధ్వర్యంలో ప్లస్ ఫేస్ బౌలర్ బుమ్రా और స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ప్లస్ వరుణ్ చక్రవర్తి, వీళ్ళు ముగ్గురు చాలా బాగా వేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు మీద ఈరోజు ఎలాగైనా చేసి గెలుస్తుంది. ఇది నరేంద్ర మోడీ గారు ఒక సింధూర్ పహల్గామ్ మీద సింధూర్ అది నిర్వహించారు. ఈరోజు మన ఇండియా క్రికెట్ టీము పాకిస్తాన్ మీద ఇదొక సింధూర్ లాగా విజయం సాధించగలుగుతుంది. ఎట్లా ఉంటుంది క్రికెట్ మ్యాచ్? పొద్దున్న నుంచి ఆడుతున్నాగా, ఇప్పుడు ఆడబోతుంది మన ఇండియా. ఎట్లా ఉండబోతుంది అంటావు? చాలా సూపర్ గా ఉండబోతుంది మన ఇండియా క్రికెట్ మ్యాచ్. పాకిస్తాన్ ని మనం ఓడించి ఇంటికి పంపిస్తాం. చింపేస్తారు మొత్తం ఆటని. అంతేనా? ఎవరు ఫేవరెట్? ఎవరు నీ ఫేవరెట్? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. ఎట్లా ఉన్నది ఈరోజు? ఎట్లా ఉంటుంది మ్యాచ్? సూపర్ ఉంటుంది. నీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ గా బుమ్రా 6 బాల్ 6 వికెట్స్. అంతేనా? ఇది పరిస్థితి. ఆ యూత్ కూడా అంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటేనే ఒకవైపు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఒక యుద్ధ రీతిలో నెలకొన్న విధంగా కూడా ఇండియా మొత్తం కూడా ఆసక్తిగా చూస్తుంది. కాబట్టి కంపల్సరీ సాయంత్రం జరిగే మ్యాచ్ అనేది మన వాళ్ళే బౌలింగ్ లో కాదు, అదేవిధంగా ఆ రన్స్ లో కూడా చాలా వరకు చాలా రన్స్ చేస్తారు. అదేవిధంగా బౌలింగ్ కూడా స్పిన్ కావచ్చు, ఫాస్ట్ బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీస్తారు, వికెట్లు కూడా సాధిస్తారు. మొన్న అయితే ఏ విధంగా 7 వికెట్ల తేడాతోటి ఇండియా విజయం సాధించిందో ఈ రోజు కూడా అంటే ఈ సూపర్ 4లో రెండో మ్యాచ్ కాబట్టి ఈ రోజు కూడా చాలా వరకు వికెట్లను తీసేసి అదేవిధంగా రన్స్ కూడా అధికంగా చేసి ఇండియా అత్యధిక రన్స్ కూడా చేసి కూడా గెలుస్తుందనే కోణంలో యూత్ కాదు, అదేవిధంగా పెద్దవారు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి నుంచెల్లే మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందనే కోణంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ స్టేడియం నుంచి.